ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అయితే ఈ పూట దేవుడు నా మనసులో పెట్టిన ఒక మాట ఈ పూట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ తెరవండి. ఆది కాండం 38వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. 10వ వచనం చదవండి. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. చాలు, అందరు వినండి, గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. ఇక్కడ దేవుడు చంపెను అనే మాట మనం ఆ అధ్యాయంలో చూస్తున్నాం. ఎవరిని చంపాడు దేవుడు, ఎందుకు చంపాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి 12 మంది కుమారులు. ఆ కుమారులు 12 మంది కుమారులలో పెద్ద కుమారుడైన యూదా. చెప్పండి, యూదా. ఈ యూదా అనేటువంటి వ్యక్తికి 3 కుమారులు ఉండేవారు. ఈ కుమారులకి తండ్రిగా తన బాధ్యత ఏం చేశాడంటే, పెద్ద కుమారునికి వివాహం చేశాడు, పెళ్లి చేశాడు. వివాహం చేసిన తర్వాత పెద్ద కుమారుడు ఎట్లా ప్రవర్తించాడంటే, దేవుని దృష్టికి చెడ్డవాడిగా బ్రతికాడు. చూడండి, ఈ లోకంలో రెండు మనకు కనబడతాయి. ఒకటి మంచి, రెండవది చెడ్డ. అయితే మంచిగా బ్రతకాలనుకున్న వారు మంచిగా బ్రతుకుతున్నారు. ఎవరైనా ఎన్నని అనుకొని నాకెందుకు తూ అని ఉంచినా నేను బతుకుతాననే వారికి చెడ్డకు బ్రతుకుతుంటారు. కానీ ఈ యూదా కుమారుడైనటువంటి ఒక వ్యక్తి, పెద్ద కుమారుడు, దేవుని దృష్టికి చెడ్డవాడుగా బ్రతుకుతుంటే ఇక దేవుడు ఎంతవరకు చూస్తాడు? సంవత్సరం చూస్తాడు, 2 ఏళ్ళు చూస్తాడు, మహా అంటే 10 ఏళ్ళు చూస్తాడు, మహా అంటే 20 ఏళ్ళు ఓపిక పడతాడు. నీవు ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా, ఇంకా నీ ఆలోచనలు మార్చుకోకుండా, ఇంకా మన ప్రవర్తన మనం మారుకోకుండా ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? కనికరం చూపాల్సిన దేవుడు మన మీద కోపము చూపుతాడు. కోపం వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చంపుతాడు. అంతే కదా. ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికాడో కానీ చిన్న వయసులోనే ఎందుకంత చంపబడ్డాడు అంటే దేవుని దృష్టికి చెడ్డవాడుగా బ్రతికాడు. ఈరోజు నేను చెప్పే మీకు అంశం పేరేమిటంటే చంపెను. చెప్పండి, అందరు చెప్పండి. ఎవరు చంపారు? దేవుడు. ఎవరిని చంపాడు? యూదా కుమారుని. ఈరోజు కూడా చాలామంది నిండు 100 ఏళ్ళు ఉండవు, మహా అంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండవు. అయినా వారిని ఎందుకు చంపుతాడు దేవుడు అంటే, మనం కొన్నిసార్లు దేవుని దృష్టికి చెడ్డవాళ్ళుగా బ్రతుకుతున్నాం. అందుకే కొన్నిసార్లు చంపుతున్నాడు. అప్పుడు చదివినప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు నా మనసులో పెట్టారు. కొన్నిసార్లు దేవుడు చంపుతాడు, కొన్నిసార్లు మనుషులు కూడా చంపుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని ఎవరైనా చదవండి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా అంటే కూడా చూడండి, దేవుడు మనకి భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని పెట్టాడు? 70 లేకుంటే 80 ఏండ్లు ఖచ్చితంగా బ్రతకాలి. ఇది దేవుడు పెట్టిన ఒక వరం ప్రతి మనిషి. కానీ ఈరోజు 70 ఏండ్లు బతుకుతున్నామా? 80 ఏండ్లైనా బతుకుతున్నామా? పోనీ ఒక 50 ఏండ్లైనా గ్యారెంటీ ఉందా? ఒక 40 ఏండ్లైనా గ్యారెంటీ ఉందా? ఈరోజున్న వాళ్ళు రేపేమైపోతామో తెలియదు. నిన్న ఎప్పుడో మీరు టీవీలో యూట్యూబ్లో చూసింటారు కదా, ఇక్కడ కర్నూలు దగ్గర ఏ ఊరు అది, చిన్న టేకూరు దగ్గర ఒక బస్సు కాలిపోయిందని, ఆ బస్సులో 20 మంది చనిపోయారని. వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? మేము కర్నూలుకి వెళ్ళే లోపల మేము చచ్చిపోతామో, మేము కాలిపోతామో అనుకున్నారా? వారి మరణం వారికే తెలీదు. కానీ
వారు ఏదో బస్సులో ఎక్కారు, క్షేమంగా వెళతాం ప్రాంతానికి, క్షేమంగా మా గ్రామాలకు వెళతాం, క్షేమంగా మా ఇండ్లకి మేము వెళతాం, మా పిల్లలు మేము చూస్తాం, మా బంధువులు మేము చూస్తాం, మా అన్నదమ్ములు మేము చూస్తాం, మా తల్లిదండ్రులు మేము చూస్తామని బస్సు ఎక్కారు. కానీ ఇంటికి వెళ్ళే లోపల ఏం జరిగిందండి? ఏం జరిగింది? మరణం. నిజంగా ఈ మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా చేరుతుందో మనకి తెలీదు. ఒకరు యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, కొందరు గుండె జబ్బులు చచ్చిపోవద్దు, కొందరికి రోగాలు వచ్చి చచ్చిపోవచ్చు, కొందరికి అన్ని రోగాలు ఏం లేకపోయినా ఉన్నట్లుగా చచ్చిపోవచ్చు. కానీ ఈ మరణం అనేది ఏమండి ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మంచోడైనా చెడ్డోడైనా ఒకరోజు నీకేమొస్తుంది? మరణం, చావు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచన చేయాలి. మానవునికి పుట్టుకుంది, మరణం అనేది ఉంది కదా. మరి మనం బ్రతుకుతున్న ఆ బ్రతుకుల్లో ఎలా మనం బ్రతకాలి? అందుకే ఈ ప్రసంగికర్త అంటాడు ఏమని? అధికముగా దుర్మార్గపు పనులు మనము చేయకూడదు, బుద్ధిహీనంగా తిరగకూడదు. ఏమండి, మన కాలం రాకముందే 70-80 రాకముందే ముందే మనము చావకూడదు. మరి ఈరోజు మనం చస్తున్నాము అంటే, ఈరోజు మనము ఏమండి దుర్మార్గ పనులు చేస్తున్నాము అంటే దానికి కారణం ఎవరండి? మనమే కదా. కొంతమంది అంటుంటారు మేము చస్తే బాగుంటుందండి. చస్తే ఏం సాధిస్తావు? చావడం పరిష్కారం కాదు అన్నట్లకి, చావడం అన్నట్లకి పరిష్కారం కాదు. మరి ఏమిటంటే ప్రతి మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా బ్రతికి సాధించడమే మానవుని జీవితం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఒకటి, మనం ఎప్పుడు మనం బ్రతికినంత కాలం ఇతరులకు చెడ్డవాడికి బ్రతకూడదు, దేవునికి చెడ్డవాడికి బ్రతకూడదు, సంఘానికి చెడ్డవాడికి బ్రతకూడదు, చెడ్డదానికి బ్రతకూడదు. చెడ్డ అని ముద్ర ఎవరికైతే వేయబడుతుందో అలాంటి వాళ్ళు పుట్టినా వ్యర్థమే. ఏమండి, పుట్టినా వ్యర్థమే, బ్రతికినా వ్యర్థమే. కానీ మనం బ్రతికిన దినములన్నీ కూడా 10 సంవత్సరాలు బ్రతకండి, 20 ఏళ్ళు బ్రతకండి, 50 ఏళ్ళు బ్రతికినా మనం ఎట్లా బ్రతకాలంటే మంచివాడిగా బ్రతకాలి. ఈ యూదా కుమారుని ఎందుకు చంపాడు? ఒకరిని కాదు చంపింది, 3 చంపాడు దేవుడు. ఎంతోమంది బైబిల్లో మన పితరులు వాళ్ళని ఎందుకు చంపాడు దేవుడు అంటే వారు ఇంక ఎన్నిసార్లు చెప్పినా మాట వినే స్థితిలో లేరు. ఎన్నిసార్లు వారికి కన్నీళ్ళు గార్చినా, ఎంతవరకు బుద్ధి చెప్పినా, ఎంత శోధనలు పెట్టినా, ఎంతవరకు నా దగ్గరికి వస్తారని దేవుడు పలుసార్లు వారిని హెచ్చరించినా ఇంత కూడా భయభక్తి లేకుండా బ్రతికారు. దేవునికి కోపం వచ్చి చంపాడు. చంపివేయబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు తెలుసా? వాని ఆత్మ పాతాళానికి, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మనుషులు చంపుతాడు. అయితే మనుషులు కూడా చంపుతున్నారు. ఆ దినాల్లో సంసోన్ అనేవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, సంసోన్ అనే ఒక అతను. ఈ సంసోన్ ఎట్లా అంటాడు? పుట్టుకతోనే తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుని కన్నులు ఆయన చూసి ఏమండి ఆయన ఏర్పరచుకున్నాడు. తల్లి కడుపులో పుట్టుకోకముందే ఏర్పరచుకున్నాడు. మనం అందరం కూడా ఈ ప్రణాళిక మన తల్లి గర్భములు రూపింపబడక ముందే దేవుని కన్నులు మనల్ని చూసాయి, మనల్ని ఏర్పరచుకున్నాయి. అందుకే ఈరోజు మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని కన్నులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా కొంతమందికి దేవుని దృష్టి వారి మీద ఉన్నప్పటికీ కూడా సంఘములో లేరు, దేవుని మందిర ఆవరణంలో లేరు. లోకములో ఉంటూ లోకములో పాపములో పడిపోయి శాపములో మునిగిపోయి శాపములోనే చస్తున్నాడు మనిషి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని అనాది సంకల్పం చొప్పునే దేవుడు తల్లి గర్భం రూపింపబడక ముందే నీ మీద నా మీద దేవుని కన్నులు ఉన్నాయి కనుక ఈరోజు మనమందరము దేవుని సంఘంలో నిలిచి ఉన్నాం. ఈ సంసోను కూడా దేవుని ఆ తల్లి గర్భం రూపింపబడక ముందే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకొని తల్లికి చెప్పాడు, అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ మామూలు వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పుట్టినది మొదలుకొని ఆయన సత్యంత వరకు తల మీద మంగళ కత్తె వేయకూడదు. నాజీరు చేయబడిన వ్యక్తి, అభిషేకింపబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి. నీవు మంగళ కత్తె వేయకూడదు. దేవుని బిడ్డలారా, సంసోను ఏం చేశాడు తెలుసా? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, బలాఢ్యుడు, సింహాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి, దవడ ఎముక పట్టుకొని గాడిద దవడ ఎముక పట్టుకొని 3000 మందిని చంపిన వ్యక్తి, ఒకసారి 1000 మందిని చంపిన వ్యక్తి. సంసోన్ని ఎదిరించే మనుషుడు ఎవరు ఇంకా దినంలో పుట్టలేదు.
అట్లాంటి బలాఢ్యుడండి. కానీ సంసోన్ ఏం చేశాడు తెలుసా? తన జీవితం అంతా ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడా? కాదు, దేవునికి ఇవ్వలేదండి ఆయన జీవితం. ఎవరికి ఇచ్చాడు తెలుసా? వేశ్యలకు ఇచ్చాడు. పనికిరాని కొన్ని ఉంటాయే, వాటికి జీవితాన్ని అర్పించాడు. స్త్రీలకు ఇచ్చాడు. కానీ ఆఖరికి తను ఏమైపోయాడు తెలుసా? సర్వనాశనం అయిపోయాడు. అట్లాంటోడు ఇట్లాంటోడని మంచి పేరు తెచ్చుకొని ఆఖరికి మంచి పేరులో కొన్ని చేస్తే ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, సంసోను ఏం చేశాడు తెలుసా? మనుషుల మీద కనికరపడే మనసు లేదండి. అంత కఠినమైన వ్యక్తి, అంత క్రూరం, జంతువు కంటే హీనంగా బ్రతికిన వ్యక్తి మనుషులను చంపుకుంటూ తిరిగాడు. ఏం ప్రయోజనం? ఆఖరికి ఏం విత్తుకున్నాడో ఆ పంటే కోసుకున్నాడు. ఏం విత్తాడు తెలుసా? కోపాన్ని విత్తుకున్నాడు, ద్వేషాన్ని విత్తుకున్నాడు. ఆఖరికి శత్రులతో పగ ప్రతీకారాలను పట్టి పోరాడాడు. ఇదంతా నాకెందుకు వచ్చిందిలే, దేవుని పని నేను చేయాలని మనసు మార్చుకొని వెళ్ళలేదు. ఆఖరికి పగ ప్రతీకారం అని పట్టుకొని బ్రతుకుతున్నటువంటి సంసోన్ని మనుషులే చంపేశారు. ఏమండి చూడండి, ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు కొన్నిసార్లు చంపుతాడు, మనుషులు చంపుతారు. మనుషులే కాదు, మృగాలు కూడా మనుషులను చంపుతున్నాయి. ఒక ఎద్దు పొడిచిందంట. ఒక ఆయన ఎద్దును బాగా పెంచుకున్నాడు, బాగా తెచ్చుకొని బాగా మేపాడు. వచ్చుకునేటప్పుడేమో ఎద్దు బలిసిన ఎద్దు కాదు, అది బొక్క చిక్కిన ఎద్దు. కానీ ఇంట్లో యజమానుడు ఏం చేశాడు? ఇది బాగా నిండారం మేయాలని చెప్పి రోజు దానికి కావలసినటువంటి గడ్డి పెడితే బాగా ఇంతలా అయిపోయింది. ఒకరోజు ఇది మాటిందని చెప్పి చిలకలు తీసుకొని 4-5 ఏట్లు కొట్టాడంట. కొట్టే లోపల ఇంకేం చేసింది? కొమ్మలు తీసుకొని వీపు విమానం మోగేటట్లు పొడిచింది. ఆఖరికి చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మనం పెంచుకున్న కొన్ని జంతువులే కొన్నిసార్లు ఏం చేస్తుంటాయి? చంపుతుంటాయి. కుక్కలు కూడా ఏం చేస్తుంటాయి? టీవీలో చూస్తుంటాం కదా, పలానా వీధిలో కుక్కలన్నీ కూడా బాలుని కొరికి చంపినాయి. కుక్కలు చంపుతున్నాయి. రాత్రి పండుకొని మంచం మీద పండుకొని ఏం కొరికిందో, పురుగు కొరికిన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? తేళ్లు కొరికిన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? పాములు కొరికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? మరి జంతువులు కూడా కొన్నిసార్లు చంపుతాయి. కానీ నాకు విచిత్రమైన మాట చెప్తాను. దేవుడు చంపడం కామనే, మనుషులు చంపడం కామనే, మృగాలు మనుషులు చంపడం కూడా కామనే. కానీ ఘోరమైన మాట ఏమిటంటే, మనిషిలో ఉండే స్వభావాలే కొన్నిసార్లు మనుషులను చంపుతున్నాయి. ఇదే నాకు విచిత్రం. మనిషిలో ఉండే స్వభావాలు కొన్ని ఉంటాయి, మనలో స్వభావాలు. ఆ స్వభావాలే మనుషులు కొన్నిసార్లు చంపుతాయి. ఏమిటా స్వభావాలు? ఎట్లాంటి స్వభావాలు మనుషులు చంపుతున్నాయో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని ఏం చేశాడు? ఈ మాట బాగా వినండి, అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కొన్నిసార్లు మనలో ఉండే స్వభావాలే మనుషులు చంపుతున్నాయి. ఏమిటా స్వభావాలు? ఎట్లాంటి స్వభావాలు చంపుతున్నాయి అంటే, ఇక్కడ ఇదంతా మీరు అధ్యాయం అంతా ఈ కయీను హేబేలు గురించి చాలాసార్లు మనం విన్నాం. పోయిన ఆదివారం కూడా మనం విన్నాం వీరి గురించి. అయితే ఇక్కడ కయీను ఎందుకు తమ్ముని చంపవలసిన అవసరం వచ్చింది చెప్పండి? తమ్ముణ్ణి ఎందుకంతా చంపవలసినటువంటి అవసరం వచ్చింది అంటే, ఏమి లేదు, కోపం తట్టుకోలేక తమ్ముని ఏం చేశాడు? చంపాడు. అంటే మనలో కొన్ని స్వభావాలు ఉంటాయి. ఆ మొదటి స్వభావం ఏమిటో తెలుసా? కోపం. ఏం చెప్పండి? అది చెప్పండి గట్టిగా. కోపం. ఏమిటి కోపం అంటే? కొందరికి చూడండి, ముక్కు మీద కోపం ఉంటుంది. ఎట్లాంటి కోపాలు? ముక్కు మీద కోపం. మంచి చెప్పినా కోపమే, చెడ్డది చెప్పినా కోపమే. కొంతమంది ఆవేశపరులు, ఆలోచన ఉండదు, ప్రతిదానికి ఆవేశపడుతుంటారు, ప్రతిదానికి కోపపడుతుంటారు. చిరాకు. కోపమున్నోళ్ళలో సమాధానంగా బతికినట్లు చరిత్రలను లేదు. మన ఆదాము నుంచి మొదలుకొని మన వరకు చూసుకోండి.
మనకుంటే ఎంత ఉండిందండి కోపము? కయని కంటే కోపం ఉందా మనకి? ఏం కోపం ఈయనకి? పోనీ ఏమన్నా తమ్ముడు ఏమైనా కీడు చేశాడు అన్నను, ఏమైనా మోసం చేశాడు అన్నను అంటే ఏమి లేదు. ఈయనకి ఎందుకు వచ్చింది కోపం నాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఒకరు బాగుపడితే ఇంకొకరు కోపం. అదే ఈడ దాన్ని సారాంశం. తమ్ముడు అర్పణ దేవుడు తీసుకున్నాడు, అన్న అర్పణ దేవుడు తీసుకోలేదని కోపం వచ్చింది. మరి నువ్వు బాగుండి మంచోడుగా ఉండి మంచోడు కనపడి అర్పణ తెచ్చిస్తే దేవుడు ఎందుకు తీసుకోడు? నీ హృదయమే కపటమైన హృదయము, నీ హృదయంలోనే లోపల ఒకటి పెట్టుకుంటావు, బయట ఒకటి మాట్లాడతావు. మరి దేవుడు ఎందుకు తీసుకుంటావు నీ అర్పణ? ఈరోజు కూడా చూడండి, కొంతమంది యథార్థంగా ఉండరు. లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒక పగ ప్రతీకారాలు పెట్టుకుంటాం, బయట ఏదో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంటాం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతుంటాం, ప్రేమ ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటాం. కానీ హృదయాంతర్భాగాన్ని చూసే దేవుడు పైన ఆయన ఉన్నాడు. ఎక్కడికి వచ్చి కైనో నీవెందుకు నీ తమ్ముని చంపావు అని అడిగాడా? అడగలేదు. ఏమన్నాడు? దేవునికి తెలిసే వీడు నీచమైనోడు, వీడు తమ్ముని చంపాడు, కనికరం లేకుండా చంపాడని దేవునికి తెలిసే ఏమని అడుగుతున్నాడు? కైనో నీ తమ్ముడు ఎక్కడా? అప్పుడేమనాలి? మనుషులనైతే అబద్ధాలు చెప్పొచ్చు అనుకోండి, కానీ దేవునితో అబద్ధాలు చెప్తే దేవుడు ఈయనకేమైనా మనుషుడు అనుకున్నారా? దేవునితోనే ఏం చెప్తాడు? నాకేం తెలుసు ప్రభా, నేనేమన్నా కాపలివాడినా అంటున్నాడు. ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు కోపంలో? తన బ్రతుకును తానే సర్వనాశనం చేసుకున్నాడు. తప్పు ఒప్పుకోలేని దానికి కప్పుకున్నందుకు ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇదిగో నువ్వు బతికినంత కాలం దేశ దిమ్మరై తిరుగు. నీ ఆ కైను బతికదానికంటే కుక్క బతికనే మేలంట. చూడండి, ఆ బతికేం బతకండి, ఆ బతకూడదు. బతికితే 3 నెలలు అయినా ఏమండి ఎట్లా బతకదు తెలుసా? అందరి దృష్టిలో మంచి వాళ్ళకు బ్రతుకుదముగాక. చెప్పండి గట్టిగా ఆమేననే. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము. ఎంత భయంకరమైన మాట కదా ఇది. ఒకసారి నేను అందరు తలలెత్తి చూడండి, నన్ను చూడండి. రాయి బరువు అంట. ఇక్కడ ఈ సొలొమోను సామెతల గ్రంథం రాస్తా అని చెప్పిన మాట ఏమిటో తెలుసా? రాయి బరువు అంట, ఇసుక భారం అనిపిస్తుందంట, కానీ మూడిని కోపం ఈ రెండిటికంటే బరువు. మీరు అనుకుంటారు, అమ్మో రాయం ఇంతలా ఉంది, ఇంత బరువు ఉంది, ఇసుక సంచేమి ఇంత బరువు ఉంది అంటాము. ఈ రాయి కంటే, ఈ ఇసుక సంచి కంటే నీలో ఉండే కోపమే బరువైంది. ఈరోజు కొంతమంది బరువును మోసుకొని తిరుగుతుంటారు. ఇంట్లో ఉన్న బరువే మోసుకుంటారు, మందిరానికి వచ్చిన ఈ బరువు వదిలిపెట్టరు, దింపుతే కదా మనిషికి తేలిక బతికేది. ఏం సాధించడు కూర్చొని తినేకే కొంతమందికి అంత కోపం. కరెక్టే లేదా? కూర్చొని తిని ఇంట్లో ఏదో నెమ్మగా 4 మెతుకులు తిని ముద్దనం తిని మంచి పేరు తెచ్చుకొని మంచిగా బ్రతుకుతామా అనుకొని బ్రతకడానికే కొంతమంది కోపం. చూడండి, కొన్ని కుటుంబాలు నెమ్మది ఎట్లుంటుంది, సమాధానం ఎట్లుంటుంది. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే గొడవలే, మధ్యాహ్నమైన గొడవలే, రాత్రైన గొడవలే, గొడవ లేని కాడు గొడవే. ఎందుకు గొడవ అంటే ఆ మనుషులు ఏముంది తెలుసా? ఓర్చుకునే గుణం లేదు, సహించుకునే మనసు లేదు. ఏముంది? ప్రతిదానికి చీటికి మాటి కోపం. ఏదైనా రే గా మాట ఆ పని చేయరా అంటే కోపమే, రే గట్ల పోయి ఆ స్కూల్కి వెళ్ళరా అంటే కోపమే, లేదా ఆ పలానా పని చేయ పలానా దగ్గరికి ఏమంటే కోపమే. చూడండి, కోపం. ఏ కుటుంబంలో అయితే ఏ మనిషిలో కోపము విలయ తాండం ఆడుతుందో ఆ కుటుంబము బాగుపడినట్ల చరిత్ర లేదు, ఆ కుటుంబం నెమ్మదిగా ఉన్నట్లు చరిత్రలు రాయబడలేదు. మనకుంటే ఎంత ఉంటుందంటే కోపము. కానీ బైబిల్లో కయీను చూడండి, కోపపడి ఏం చేశాడు తెలుసా? తమ్ముని చంపుకొని అనవసరంగా ఏ తప్పు చేయనటువంటి, ఏ నేరం చేయని, ఒక అపశుభం తెలియని తమ్ముణ్ణి చంపితే ఆఖరికి తన జీవితం ఏమైపోయింది? కుక్క కంటే హీనమైన బతుకైపోయింది. ఈరోజు కోపం ఉండే మనందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ నీలో నాలో మనందరిలో కొన్నిసార్లు కోపం వస్తుంది. రావద్దని చెప్పను, ప్రతి సందర్భంలో కోపం వస్తుంది. బైబిల్ అంటుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు అంటది. కోపపడండి, కోపం వస్తుంది. ప్రతి మనిషికి కోపం వస్తుంది. ఏ విషయంలో?
ఏ విషయంలో కోపం వస్తుంది? మనకు నచ్చని విషయాల్లో, మన గిట్టని విషయాల్లో, మనకు నచ్చుకున్న విషయాల్లో ఏదైనా తప్పులు పని చేస్తున్నప్పుడు, మనం చెప్పిన మాట వినుకోకున్నప్పుడు కొన్నిసార్లు మనకు కోపాలు వస్తాయి. ఈ కోపాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము మరింత కోపం చూపకూడదు. ఒకసారి ఎప్పుడో పేపర్లు చూసి చాలా భయంకరమైన సంగతిని నేను చదివానండి. ఏమిటో తెలుసా? ఒక ఆయనకి 5 మంది ఆడపిల్లలు పుట్టారంట. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 5 మంది ఆడపిల్లలు పుట్టారంట. పుడితే ఇంక చూశాడంటే 5 మంది ఆడపిల్లలు ఎందుకు పుట్టించుకున్నాడంటే చెప్తానేనండి. ఫస్ట్ తొలిచూలు కూతురు పుట్టింది అనుకున్నాడు. ఈయనకు కొడుకు మీద బలి ప్రేమ అంట. కొడుకు పుడితే బాగుంటుంది అనుకుని కొడుకు పుడితే ఫస్ట్ టైం ఎవరు పుట్టారో? కూతురు పుట్టింది. రెండోసారి ఎవరు పుట్టారో? కూతురు పుట్టింది. మూడోసారి ఎవరు పుట్టారో? నాలుగోసారి, ఐదోసారి 5 మంది వరుస కూతురులే పుట్టారంట. కానీ ఈయనకేం ఆశ ఉంది? కొడుకు పుట్టాలని. ఇంక 6ఓసారి ఇంకెంతమంది చెప్పారే, ఎంతమంది నీకు సంతతి చాలరా, ఇంక 4-5 మంది అయ్యారు, ఇంక ఆపరేషన్ చేయించు, ఇంక చాలు అంటే, లేదు లేదు ఇదొక్కటి చూద్దాం కొడుకు పుడతాడేమో అని చెప్పి అందరిని ఎదిరించి ఇంకా ఆపరేషన్ చేయకుండా పెట్టాడంట. మొత్తానికి ఇంకా ఆమె గర్భం దాల్చింది. ఏమండే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది? హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇంకా కొడుకు పుడుతుందని ఎదురు చూసి కొడుకు పుడతాడు దానికి ఇంకా ఏం పుట్టింది? ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసరికే పుట్టింటికి వెళ్ళిపోయింది కదండి. కొన్ని రోజుల తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? నా బతుకంతా ఇంకా కూతురులతోనేనా, నా కుమారులు నాకు పుట్టరా అని చెప్పి త్రాగుడుకు బానిస అయిపోయాడంట. త్రాగుడుకు బానిస అయిపోయి త్రాగి రోజు పొద్దున్న లేచే త్రాగుడు, మధ్యాహ్నం తాగు. ఆ త్రాగును మత్తులో ఏమండి తాగిన మత్తులో ఒకసారి అత్తమామ గారి ఇంటికి వెళ్ళి దాన్ని ఏమంటారు, ఉయ్యాల్లో ఉండే కూతురుని చూసి ఆ చిన్న బిడ్డని ఎత్తుకుంటానని చెప్పి ఎత్తుకుని బండికేసి వేసాడంట. బండికేసి కొడితే ఇంక చిన్న బిడ్డ కదండి, చచ్చిపోయింది. ఇప్పుడు బిడ్డను చంపుకున్నావు కోపములో, ఎవరికి నష్టము చెప్పండి? ఎవరికి నష్టమో? ఆయనకే కదా. మరి కొంతమంది చూడండి, కోపం ఉందని చెప్పి కొంతమంది పిల్లలను కొట్టుకుంటారు. కోపం ఉందని చెప్పి వీరి మీద ద్వేషం చూపుతారు. కోపం ఉందని చెప్పి కోపాన్ని తట్టుకోలేక ఇంకా విచిత్రంగా ఉంటారు. ఇంకొంత మహానుభావులు ఉంటారు, మహా తల్లులు కూడా ఉంటారు. కొంతమంది కోపం వస్తే ఎదుటోళ్ళ మీద చూపరు. ఎవరి మీద చూపించుకుంటారు? వారి మీద వాళ్ళే చూపించుకుంటారు. ఎట్లా? వేసి తలకెక్కేసుకొని బండకు కొట్టుకుంటారు, అంతే కదా. పగిలేది ఎవరు? తల. చెప్పండి అమ్మ, ఎవరు తల? తలకే నొప్పికి ఇంత డబ్బులు పోగొట్టుకోవడం, ఇవన్నీ అవసరం అంటారా? కొంతమంది ఇంటికి వెళ్ళినా ఎక్కడున్నా ఈ కోపాన్ని ముక్కు మీద పెట్టుకొని బరువు మోసుకొని తిరుగుతుంటారు. 10 మందిలు కూర్చున్న నెమ్మదిగుండరు, సంఘానికి వచ్చిన నెమ్మదిగుండరు, కుటుంబంలో ఉన్న నెమ్మదిగుండరు, ఎవరితో మాట్లాడిన నెమ్మదిగుండరు. కారణం ఏమిటో తెలుసా? నీలో ఉండే కోపమే దానికి కారణం. కొన్నిసార్లు కోపము మనిషిని చంపుతుందండి. అల్లలు చెప్పండి. కోపం మనిషిని చంపుతుంది. 37వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. కోపము మానము. ఏం మానుకోవాలంటే ఇప్పుడు మనము చెప్పండి, ఏం మానుకోవాలి? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడికే కారణమంట. వినండి అందరు వినండి. అది కీడుకే కారణం. ఏమి కీడుకు కారణము? నీలో ఉండే కోపమే నీకే కీడుకు కారణం. అందుకని కోపాన్ని విడిచిపెట్టండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, ద్వేషాన్ని విడిచిపెట్టండి. అవి పనికిరాని స్వభావం మనలో. అది దేవునికి కూడా కోపం ఉందా లేదా ఒకసారి చెప్పండి? ఉందా లేదు దేవునికి? మనకుంటే ఎంత కోపం అండి, దేవునికి అంత కోపం. అందుకని ఆయన గురించి రాయబడింది, దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. మన కోపం ఎంతండి? దేవునికి ఎంతసేపు ఉండదు? నిమిషమే. ఈ నిమిషం లోపల సర్వనాశనం చేయమంటే భూలోకాన్ని సర్వనాశనం చేస్తాడు ఆయన. కానీ అట్లాంటి కోపం కలిగిన దేవుడే, రోషం కలిగిన దేవుడే ఈ లోకానికి దిగివచ్చి నీతిని గురించి, నా గురించి, మన పాప భారము నిమిత్తము ఏం చేయబడ్డాడు తెలుసా? పనికిరాని వాళ్ళ దగ్గర ఏం చేస్తాడు? నిందలు అనుభవించాడు. అంటే ఉమ్మేసుకున్నాడు. కొట్టేవానికి వీపుని చూపించాడు.
ఎవరు నాలుగు మాటలన్నా మౌనంగా ఉన్నాడు. అతను రాజు దగ్గర నిలబెట్టారు. ఇట్లాగ ఎదురు నిలబెడితే ఏ తప్పు చేయలేదు నా ప్రభు, నిలబెట్టి తప్పు చేయలేకొని నిలబెట్టి ఏమన్నాడు తెలుసా ఈ రాజు? ఓయ్, నీవేమే గ్రామాల్ని నీవేం తలకిందులు చేస్తున్నావంట, యూదులకు రాజునమని చెప్తున్నావంట, ఏంటి నీ సంగతి అని అందరు అడిగితే, నీ యూదులకు రాజువా అని అడిగారు. యేసుప్రభు దానికి ఏం చెప్పలే. నన్ను అట్లా అంటాడు, మీసాలు కూడా అట్లా అంటాడు ఇట్లా అన్నాడా? మన అట్లా వాడికి ఇంత ఉంటుందో లేదో, నన్ను అట్లా దాన్ని నన్ను ఇట్లా అంటాడు అని చెప్పుకుంటాం కదా గొప్పలు. నీ గొప్పలు చెప్పుకునేది అంతా దిబ్బుల బడినిక్కే. చూడండి, యేసుక్రీస్తు అనుకుంటే ఆయనకి ఎంత, ఆ ప్రజలు నిలిచేవారు కళ్ళెదట, ఆ ప్రజలు బ్రతికేవాళ్ళ, ఆయన కోపమే చూపించుంటే ప్రపంచం బతికేదా? చూడండి ఒకసారి, ఎంత అన్ని మాటలన్నా, ఎంతమంది యేసు ప్రభును ఉమ్మివేసిన, ముళ్ళ కిరీటం పెట్టిన, నీవు దయ్యాల పట్టుడు అన్నా, వీడు వడ్లవాని కుమారుడురా, వీడు దయ్యాల పట్టినోడు రా, వీడు అంతా కూడా అట్ల పని చేస్తాడు చెడ్డగా మాట్లాడినా యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. అనండి, ఎవరు ఏమంటారు అనండి. మౌనం, సాత్వికం. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు. సాత్వికంగా దీన మనసు కలిగిన వాడు, దీన మనసు కలిగిన స్త్రీ. ఏమండి, సాత్వికమైన స్త్రీ ఎట్లుంటుందంటే అన్ని విషయాల్లో ఎట్లుంటుంది? మౌనంగా ఉంటుంది. అన్నీ ఎవరైనా అంటారా? అన్నీ అనిపించుకుంటారు, కోపం చూపించుకోరు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, ఎవరు ఏమన్నా కూడా. ఎందుకంటే ఆయన కోపపడితే దేవుడు ఎందుకవుతాడు? ఆయన కోపపడితే ఎందుకు మార్గం చూపించేవాడు? ఆయన అందరిని అంతం చేయాలనుకుంటే ఆయన ఎందుకు మరలా తిరిగి లేచేవాడు? ఎందుకైనా ప్రాణం పెట్టేవాడు? ఈరోజు మనకి ఎంత కోపం ఉండి 10 మందిని ఒక్క చేత్తో చంపేంత శక్తి ఉండని, ఎంత కోపమైనా ఉండని, కానీ తగ్గించుకొని దీన మనసు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం అంటుంది. యేసయ్య ఎవరి మీద కోపం చూపలేదండి, ద్వేషం చూపలేదండి. పిలాతు అన్నాడు, ప్రజలు కేకలు వేశారు, అందరు ఎన్ని మాటలన్నా ఏమన్నాడు ఆయన? చేసిన ఆయన నోటికి వచ్చిన మాట ఒకటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు నాయనా అంటారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, మన కోపమే మనకు శత్రువు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నాకు వాళ్ళు శత్రులు, వీళ్ళు శత్రులు. ఎవరు మనకు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. మరి ఎవరు మనకి శత్రువు? మనలో ఉండే కోపమే మనకు శత్రువు. అందుకని ఈయన అంటాడు కీర్తనకారుడు, ఏమనంటాడు దావీదు? కోపం మానండి. కోపము ఏం చేయాలా? కోపము 4 అడుగులు వేయాలా? కోపం 7 అడుగులు వేయాలా? కోపం మానండి. క్రైస్తువులకు కోపం అనేది ఉండకూడదు. కొన్నిసార్లు ఎన్నిసార్లు అన్నా కోపం వస్తుందన్నా, బీపీ అంటుంటారు కొంతమంది. కోపం వస్తుందనా అంటుంటారు. కోపం ఎందుకు వస్తుంది? నీలో సాత్వికమైన మనసు లేనప్పుడు, నీలో దీనత్వం అనే మనసు లేనప్పుడు నీకేమొస్తుంది? కోపం మానండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. అదంతా మనకి కీడే కారణం. కొన్నిసార్లు పిల్లలు చూడండి, ఏదో అరుస్తుంటారు. ఈమె సినిమా సీరియల్ బడి ఉంటుంది, సినిమాలో టీవీలో పడుతుంటే ఈ పిల్లలు అరుస్తూ ఉంటారా? ఇంక అది ముఖ్యం కదా ఈమెకి, ఈ పిల్లలు కదా ముఖ్యము. ఆ కోపం తీసుకొని ఆ సీరియల్ ఏం చెప్తుంటుంది? వాడు చంపుతాడు కట్టె పట్టుకొని వస్తాడు, 4 వారాలైనా అదే కత్తి పట్టుకునే చూపిస్తారు, కానీ చంపింది లేదు, బతికింది లేదు. ఈమెకు మాత్రం వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం చెబుతుంది? అమ్మో చంపుతాడా, చంపుతాడు, అందుకే వాడు చంపే నువ్వు చంపు అట్లా చూస్తుంటారు. ఆఖరికి ఈ టీవీ సీరియల్లో పడిపోయి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఏం చెప్తుంది? పిల్లలు ఏమైనా అరిస్తే బాగా కాలే సలగ తీసుకొని ఎవరికి పెడతారు? పిల్లలకి. అమ్మో, తర్వాత కోపం తగ్గినాక నా కొడుకు నేను ఇట్టి పెడతాము, నేను చెప్పుకుంటామ్మా అట్టుంటారు. చూడండి, కొంతమంది కోపం ఎందుకండి? ఏం చూసుకొని కోపం అండి మనకి? ఏం సాధించామని మనకు కోపం అండి? మనమేమైనా శిలో మోసినామా? 10 మంది కొరకు ప్రాణం పెట్టేవారికి ఉండామా? 10 మందిని ఏమైనా కాపాడే వాళ్ళకు ఉన్నామా? లేదా నీ కుటుంబానికి ఏదైనా మంచిదానికి కనబడుతున్నావా, మంచోడికి కనబడుతున్నావా? నీ కోపం నీకు ఏం కోపం అండి? మన కోపం పనికిరాని కోపం అండి.
అందుకని కోపాన్ని వదిలిపెట్టండి, కోపాన్ని వదిలిపెట్టండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. ప్రతిదానికి ఆగ్రహపడొద్దు. చెప్పిన మాట శ్రద్ధగా వినండి. అది మన మంచి కొరకే అని భావించండి. ఎవరు 4 మాటలు తిట్టినా ఇది నా మంచి కొరకే, ఎవరు మంచికి చెప్పినా ఇది నా మంచి కొరకే అనుకోండి. అట్లా అనుకోరు. నువ్వు నాకు చెప్పేతంత పోడువా అనేవాళ్ళేరా, నువ్వు నాకు చెప్పేతంతదే అనేవాళ్ళేరా, నువ్వేమో నాకు చెప్పేది అనేవాళ్ళేరా. ఆఖరికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా సర్వనాశనం అవుతున్నప్పుడే దేవుడు నీకు హెచ్చరిక చేస్తుంటాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ మాటలన్నీ నా కొరికనండి. కుటుంబాన్ని కట్టుకునండి, కుటుంబంలో నెమ్మదిగా ఉండండి. ఆహాబు, నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఏం పేరులో? ఆహాబు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుల కాలంలో నాబోతు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ఆహాబు రాజు దేశాన్ని పరిపాలిస్తుంటాడు, ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ప్రజల్లో పరిపాలించేటువంటి ఆ సందర్భాల్లో ఒక పేదవాడైనటువంటి బీదవాడైనటువంటి నాబోతు ఉన్నాడండి. ఈ నాబోతుకు ఒకే ఒక ద్రాక్ష తోట ఉంది. ఈయన ఆహాబు రాజుకి ఎంతో ఉంది, పేరు ప్రాఖ్యాత సంపాదించుకున్నాడు, దేవుడు సర్వమునిచ్చాడు. ఇంకేం తక్కువ ఉంది? ఇంకా ఆయనకి ఇంకేం తక్కువ ఉంది? ఆయనకి ఏం తక్కువ లేదు. తినడానికి కంటికి గోరినంత తింటున్నాడు, కంటికి గోరిన బట్టలు కట్టుకుంటున్నాడు. సర్వము దేవుడు అంత అధికారం ఇస్తే మనిషికి కూడా ఒక హద్దు ఉండాలండి. దేనికి హద్దు ఉండాలి మనకి? ఆశకు. చెప్పండి, ఆశకు హద్దు ఉండాలంట. అంటే లిమిట్. లిమిట్ లిమిట్ అంటే దీనికి ఇంతే, ఈ సంవత్సరానికి ఇంతే, ఈ నెలకి ఇంతే, ఈ రోజుకి ఇది. ఈ అద్దు లేకుండా మితిమీరి బతికితే మనమే నష్టం. ఈ రాజుకి ఏం దేవుడు తక్కువ చేశాడంటే సర్వము దేవుడిస్తే ఇంకేం పుట్టింది? ఇంట్లో ఒక దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి, అత్యాశ. ఏమాశ? అత్యాశ. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక ద్రాక్ష తోట తీసుకొని ఇంక ఇదే సర్వం అనుకొని బతుకుతున్న నాబోతు ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళి నాబోతుని పిలిచాడు. నాబోతు రా. ఏంటి ప్రభు? ఏంటయ్యా మా ఇంటికి వచ్చా? ఏంటి సంగతే? ఏం లేదో, నీకు ఒక ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు రాసి నా పేరు మీద, నా ఆస్తులు నీకేం కావాలో అది నీకు ఇస్తా, నీ ఏం కోరుకుంటూ కోరుకో. ఎందుకంత కకృతి? నీ ఆస్తి నువ్వు తీసుకొని తిను. వాళ్ళతో మొత్తానికి ఇంక చేసి మొత్తానికి ఏం చేస్తాడంటే నా ఆస్తులను ఈయన అన్నాడు. అంటాడు, అయ్యా నువ్వు అడిగింది వాస్తవమే కావచ్చు, నేను మాత్రమైతే నీ ఆస్తి నాకొద్దు, నా ఆస్తి నీకొద్దు. నీకున్న దాంట్లో నువ్వు బతుకు, నాకున్న దాంట్లో నేను బతుకుతా అని చెప్పాడు. నేనైతే ఇయ్యను, ఇది మా తాత ముత్తాతల నుంచి ఉంది కాబట్టి నేనే దీంట్లో నేను పోషించుకుంటా, నేనే పంటలు దున్నించుకుంటా, నేనే బ్రతుకుతానయ్యా, నాకు వద్దు అన్నాడు. ఈయన మంచిగా చెప్పాడు. ఇప్పుడు ఆ మాట విన్నది ఎవరు? ఆహాబు. విన్న తర్వాత ఏమనాలి? సర్లే బాబు ఏదో అడిగాను, మరి నీ ఇష్టం అనొచ్చా అనకూడదా? అనాలా వద్దా? మరి అట్లా అనలేదు ఈయన. ఏమి ఇప్పుడు స్త్రీలు ఏమన్నా అడిగింది కొని కుక్కున్నప్పుడు అలుగుతారే, అట్లా అలిగి ముఖం మోడుచుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళి ఇంటి బయట ఉన్న మంచం మీద పండుకొని, స్త్రీ అలుగుతుంటా చూడు ప్రతిదానికి, అట్లా అలిగి పండుకున్నాడు. పండుకుంటే అలిగిన వ్యక్తిని ఎవరు చూశారు? భార్య చూసింది. ఈమె ఎట్లా అంటే తెలుసా? జ్ఞానవంతురాలు కాదు, ఒక మూర్ఖురాలు. అందుకని వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుందంట. ఈమె ఏమంటే తెలుసా? ఎప్పుడైతే భర్త అలిగి పండుకునేది కోపంలో ఉంటే, నిజంగా చూడండి, ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు ఎవరైనా సమాధానంగా ఉంటారా? ఎవరు ఉండరు. కోపం అనేది ఏమవుతుందంటే కొన్నిసార్లు అన్నం కూడా కడుపు నిండి తినేది, కంటి నిండి నిద్రపోనేదు. బుగులు మనుషులకి ఎట్లా ఉంటుందంటే ఇంకంతా ఏమో పోగొట్టుపోయినలాగా ఉంటుంటారు. మరి ఏమన్నా పెద్ద ఏదో కొంపలు మీనినాయంటే అది కూడా లేదు. చిన్న విషయాలకి, చిన్న మాటకే, చిన్న విషయాలకే, చిన్న సందర్భానికే కోపం. ఆ మాటకి అలిగి పండుకుంటే భార్య వచ్చి అంటది, రాజా ఏం ఉదయం నుంచి ఒకటే పండుకుని ఎవరితో మాట్లాడలేదు, నీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు, ఎందుకు? ఏమని జ్వరం వచ్చిందా, కడుపు నొస్తుందా, తలనొస్తుందా, ఏమి నీ బాధ అని భార్య అడిగితే అప్పుడు ఏమనాలి? ఈయన చిన్ని పిల్లోని లెక్క లేచి, ఇదిగో యజబేలో ఉన్నాడు, ఆయన ఉన్నాడు కదా, ఎవరు? నాబోతు, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని అడిగితే నాకు ఈయన అన్నాడు అంటే ఇతను గర్వం ఏమిటో తెలుసా? అతను ఆస్తి
ఈకును దానికి కాదు గర్వం, ఈయనకి కోపం. నా మాట వినలేదే, నేను ఇంత అధికారం సంపాదించుకొని నాకు లోపడలేదని గర్వం ఈయనకి. ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? ఆమె అంటది, ఓహో ఇంత చిన్న విషయానికని ఎవరితో మాట్లాడుకోకుండా, అన్నం తినుకోకుండా, నీళ్లు దాక్కుండా పనుకున్నావు, నువ్వు రాజు కదా, రాజ్య పరిపాలన చేయలే, సంతోషంగా ఉండు, నేను చూసుకుంటాను ఆయన కథ అనింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఈమె జ్ఞానవంతురాలా మూఢురాలా? ఇప్పుడు జ్ఞానవంతురాలైతే ఏం చెప్పాలా? ఇప్పుడు ఆ భర్త అంటే గడ్డి తినేవాడు, భర్త అయితే కకృతి పడేవాడు, భర్త అయితే పనికిరానోడు. మరి పనికొచ్చే స్త్రీ ఏం చెప్పాలా? జ్ఞానవంతురాలు అయితే బుద్ధిలేనాడా ఒకసారి, మనకి దేవుడు ఇంత ఇచ్చాడు సర్వము, ఏదో ఒక తోట ఉంది, వాళ్ళు బతికిని అని చెప్పాలద్దా భార్యగా. ఆయనకంటే ముందు ఈమె నేను చూసుకుంటా లే కథ, నేను చూసుకున్నాను కథ, లే 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 అని చెప్పి ఏం చేసింది తెలుసా? మగవాడు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఒక అహంకారపు స్త్రీ చేసింది. ఎవరు ఆమె పేరు? ఏం పేరు ఆమె పేరు? యెజబెలు. ఆఖరికి లే అని చెప్పి భర్తకు చెప్పి ఏం చేసింది తెలుసండి? ఏ తప్పు చేయని నాబోతును 10 మందిలో పోగు చేసి న్యాయం పెట్టింది. ఏం పంచాయతీ పెట్టింది? ఎట్లాగైనా సరే అతని పొలం ఈయనకి లాక్కోవాలి అని చెప్పి మొత్తానికి పిలిపించి ఏం చేసింది తెలుసండి? అబద్ధపు తాకిదు రాయించిందంట. ఆమె కూడా అబద్ధపు మనుషులు పెట్టుకుని ఏం చేసింది తెలుసా? పంచాయతీ పెట్టి ఏం చేసింది తెలుసా? ఆ వ్యక్తిని ఎట్లాగైనా సరే తన పొలాన్ని లాక్రమంగా లాక్కోవాలని చెప్పి ఏం చేసిందో తెలుసండి? ఇదిగో ఈ నాబోతున్నాడే దేవుణ్ణి రాజును దూషించాడు కనుక ఈ వ్యక్తిని గ్రామం బయటికి తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపండి అని ఆజ్ఞించిందండి. ఇంక పెద్దలు చెప్పినాక వాళ్ళు వినుకోకుంటే మాకెక్కడ మామూలు ఇది చేస్తుందని చెప్పి ఈ అబద్ధ మనుషులు ఏం చేశారు? నాబోతును గ్రామం నుంచి బయట తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారు. ఆ చంపిన ఆ రక్తాన్ని కుక్కలు నాకిన ఆ రక్తాన్ని ఎవరు చూశారు? దేవుడు. మనం అనుకుని ఉంచండి, ఈరోజు మనం ఏం చేసినా ఎవరు చూడరు, మనం ఏం మాట్లాడినా ఎవరు మనల్ని అడగరు, ఏం చేసినా ఎవరు మనల్ని అడిగే నాదులు లేదని చెప్పి విచ్చలవిడికి చేయొచ్చు, విచ్చలవిడికి బ్రతకొచ్చు, విచ్చలవిడి లేని భయభక్తి లేని పనులు చేయొచ్చు. కానీ నన్ను చూస్తున్న దేవుడు ఒకరోజు ఉన్నాడు. ఈ యెజబెలు చేసిన పని, చెడ్డ పని దేవుడు చూసి ఏం శిక్ష చేశాడు తెలుసా కుటుంబానికి? అందుకే నేను అన్న మీతో ఒక మాట, మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట. ఆమె నాబోతును కుక్కల చేత రక్తం నాకేటట్లుగా చంపిస్తే, రాళ్ళతో కొట్టి చంపిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా నువ్వు వెళ్ళు, నాబోతును అన్యాయంగా అక్రమంగా పడి చంపారు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆహాబు సంతతికి శాపం అని చెప్పు. యెజబెలు కూడా కుక్కలు చచ్చిన సావు కుక్క చావు వస్తుందని చెప్పు అంటాడు. ఆఖరికి యెజబెలు జీవితం కూడా ఎట్లయిపోయింది తెలుసా? ఆమెను కూడా చచ్చే సావు ఎట్లయిపోయింది? కుక్కలు కూడా పీక్కొని తిని చచ్చిపోయింది. ఈరోజు మన జీవితం అట్లా కాకుండా ఉండాలంటే మన స్వభావంలో ఉండే కోపాన్ని మనం ఏం చేసుకోవాలి? మానుకోవాలి. కోపములో ఏది పడితే చేయడానికి వెళ్ళకూడదు, కోపములో ఏ పని పడితే ఆ పని చేయడానికి వెళ్ళకూడదు, కోపములో ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, కోపములో ఎట్లాగైతే అట్లా ప్రవర్తించకూడదు. నీ కోపం వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు మీకు కోపం వచ్చిందనా? మనందరికీ కూడా కోపాలు వస్తున్నాయా? అయితే మనం ఏం చేయాలి తెలుసా? కోపములో పాపం చేయకూడదు. ఒకవేళ కోపం ఏం చేస్తుంది? మనలో కోపం ఒకరోజు మనల్నే చంపేస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఏం చంపుతుందయ్యా? మొట్టమొదటి కంటే మనలో ఉండే స్వభావమే మనల్ని చంపుతుంది. ఏమి ఆ స్వభావము? కోపమే మనలో ఒకరోజు చంపుతుంది. రెండవది ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నేను విధింపనిదియో సెలవయ్యనిదియో నా మనసునకు తోచినదైన ఆచారమును ఆచరించిరి, తమ కుమారులను దహన బలిగా కాల్చుటకై బలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యాలోయ అనబడును గాని తోపేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు
వాడబడదు. చాలు, అందరు గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఒకటి, కోపమే కొన్నిసార్లు మనల్ని చంపుతుంది. రెండవది, ఇంకా ఏమి చంపుతుందయ్యా మనలో ఉండే స్వభావం అంటే, రెండవది మూఢనమ్మకం. చెప్పండి అందరి తలలెత్తి చూడండి. ఏం చంపుతుంది రెండవదిగా? ఆచారం అనేది ఉంటుంది. ఆచారాలు ఉంటాయి మనుషులకి. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, వాక్యం చదువుతున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, దేవుని పాటలు పాడుతున్నావు కదా, క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు కదా, మరి నీకెందుకు ఆచారం? క్రైస్తవులు కూడా ఆచారాలు పాటించవచ్చా? చెప్పండి, పాటించవచ్చు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాటించకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు అన్యునికి క్రైస్తవునికి చాలా తేడా. అందుకని ఒక్కొక్క సేవకుడు అంటుంటాడు, నువ్వు బతుకన్నా మార్చుకో, పేరైనా మార్చుకో. బతుకన్నా మార్చుకోవాలంటే పేరైనా క్రైస్తవుడని పేరైనా మార్చుకో, లేదా నువ్వు బతికే విధానమైనా మార్చుకో. కొంత ఇవి మార్చుకోరు. ఆదివారం వస్తే ఆదివారం యేసు ప్రభు, మిగిలిన రోజులు వస్తే ఆచారాలు మనుషుడు. ఆ మధ్య ఒక సేవకుడు చెప్తుంటే విన్నా. ఏం చెప్పాడు తెలుసు ఆయన? ఈ మాట చెప్తూ మీరు నవ్వుతారు. ఏమంటే, ఆ సంఘానికి ఒక కుటుంబం వెళ్ళేదంట. వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, బాప్తిజం తీసుకున్నారు, నమ్మి రక్షణ పొందారు, బాగానే సంఘమంతా కూడా సంఘములో మంచి విశ్వాసులుగానే ఉన్నారు, చక్కగా పాటలు పాడుతారు, పరిచయం చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వారిలో తెలియని మూఢనమ్మకం, ఆచారం అనేది ఒకటి పాటించేవారంట. ఎట్లా పాటించేవాళ్ళంటే, ఏ ఆదివారమైనా కొద్దిగా క్యాలెండర్ చూసుకునేవాళ్ళంట. ఆ క్యాలెండర్ మనకి క్రైస్తవులు క్యాలెండర్ పెట్టుకునేవాళ్ళు కాదంట. అదే పనికిరాని క్యాలెండర్లు పెట్టుకొని దాన్ని చూసి ఈరోజు అష్టమి ఏముంటాయి కదా, అష్టమి, పుణ్యమి, సత్య రోజు, ఏడిచే రోజు ఉంటాయి కదా, అవి చూసుకొని అనుకునేవాళ్ళంట. అనుకొని కరెక్ట్ ఆ రోజు ఏదైనా అష్టమో ఏదో ఒక రోజు మంచి రోజు కాకపోతే ఆదివారం వచ్చింది అనుకోండి, ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు కాదంట. ఈ సేవకునికి భలే వచ్చేవాళ్ళు, ఈ కుటుంబం ఎందుకు ఈరోజు రావట్లేదని ఒకరోజు అట్లా చాలాసార్లు పాటిస్తే ఒకసారి డౌట్ వచ్చి వెళ్ళాడంట. వెళ్ళి ఏమన్నా అంటే, ఈ భర్త నమ్మించేటట్లు చెప్పాడు. భార్య యథార్థవంతురాలు కదా. ఎట్లాంటి యథార్థవంతురాలు అంటే, ఇంకా మనిషి చంపినా పర్లేదు అంత యథార్థంగా చెప్పేదంట. ఎట్లా చెప్పేదంటే, వెళితే, పాస్టర్ గారండి, నీతో అబద్ధాలు చెప్పకూడదండి. మరి అబద్ధాలు చెప్పొద్దామా? నిజాలే చెప్పు. ఎందుకు రావట్లేదు? ఈయన ఆదివారం మీద తప్పించారు, ఎందుకు రావట్లేదంటే, అదేం లేదు పాస్టర్ గారు, ఈరోజు ఆదివారం అష్టం కదండి, పుణ్యం కదండి, ఆ పుణ్యం రోజు మేము నల్లబట్ట దొడుక్కోకూడదు, చర్చికి లోపల ఆచారాలు ఆచరిస్తారు. మరి మందిరానికి వచ్చేదానికి కూడా ఏం చూసుకొని వస్తున్నారు? అర్థమైంది నేను చెప్పే మాట? మందిరానికి వచ్చేదానికి కూడా ఏం చూస్తున్నారు? మంచి రోజా, చెడు. అంటే ఆదివారం కూడా మంచి రోజు, చెడు. 7 రోజులు మంచివే, దేవుడు సృజించిన 7 దినాలు మంచివే. నువ్వు మంచిగా లేకుండా దినాలు మంచి కాదని అనుకోవడం, దానికంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇట్లాంటి చెప్పాలంటే బోల్డేళ్ళు ఉన్నాయి. ఒక ఆయన అప్పుడు ఫోన్ చేసి, సార్ మేము పిల్లని చూడనికి పోతాం, ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రార్థన చెయ్యి అంటే చేశాను. చేస్తే ఏమన్నా అడిగాడు తెలుసా నన్ను? సార్ మరి మేము పలానా ఊరికి వెళ్తున్నాము, మరి ఈ పెళ్లి సక్సెస్ అవుతుందా కాదా, నువ్వు కూడా చూసి చెప్పు అని చెప్పాలంట. ఏం చూడాలా? సేవకునికి ఏముంటుంది? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే నీకు సక్సెస్ అవుతుందో కాదో, అది నీ కుటుంబం మంచిగా అయితే కలుస్తుంది, లేకుంటే పోతుంది. నువ్వు చూసి చెప్పు. నానేం చూశాను, నాన్న కూడా అప్పుడు ఇంక ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాలేమో. చూడండి ఎంత మూర్ఖపు మనిషిలో. ఆచారాలు చెప్తే ఆయన, నేనేమన్నా ఏం చెప్పాలన్నా, నేను అదేవుతుంది కాదు నాకెట్లా తెలుస్తుంది? మీరు దేవుని మీద ఆధారపడాలి, నా మీద. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది విచిత్రంగా ఉంటారు. ఇంకో కొంతమంది ఎట్లా చేస్తారంటే, ఇండ్లు కడతారు. ఇండ్లు కట్టినప్పుడు పునాదులు వేసేటప్పుడు ఏమండి, పలానా దినం పంచాంగాలు, పలానా దినం అది, పలానా దినం ఇది అని చెప్పి అన్నీ అడిగొచ్చి ఉంటారు. అన్నీ అడిగినాక అన్నీ చేసిందల్లా చేసి అప్పుడు సేవకుని పిలవరు, మంత్రికని పిలుస్తారు. వారిని పిలిచి అప్పుడు ఏదన్నది
ఏది ఫోటోలో అది రక్తం. ఎందుకంటే ఈ భూమి ఏమడుగుతుందంట, ఆహారం అడుగుతుంది దీంట్లో అని చెప్పి వేస్తారు. మొత్తానికి వేసి ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు పలానా టైంకంతా పలానా టైంకంతా నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇల్లు ఏం చేయాలా, ఓపెన్ చేయాలా. అడిగిందంతా ఒకరిని, పని చేసేదేమో అంటే సేవకుడు మధ్యలో ఏమైపోతాడు, పిచ్చోడు అవుతారు. అంతే కదా. కట్ చేయాలి పలానా టైంకి పలానా నిమిషం మాత్రము పోకూడదు. నువ్వు వాక్యం ఏం చెప్పొద్దు, ఎక్కువ రిబ్బన్ కట్ చేయి పో, మేము తింటాం, మేము తాగేది. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆచారాలు, మూఢ నమ్మకాలు. కొంతమందికి ఇంకా మూఢ నమ్మకాలు. ఇది చేయకపోతే ఏమన్నా కలుగుతుందేమో, ఇట్లాంటివి చేయకపోతే ఏమన్నా అవుతుందేమో, ఇది చేయకపోతే ఏమన్నా అవుతుందేమో, మూఢ నమ్మకాలు. వీళ్ళందరూ ఎవరు, అన్యులైతే పర్లేదు కానీ దేవుని నమ్ముకొని క్రైస్తవ బిడ్డలమని చెప్పుకొని ఏమండి అన్ని రకాలుగా దేవునిలో బలపడుతూ కూడా ఇట్లాంటి ఆచారాలు ఆచరిస్తుంటారు. పెళ్ళిళ్ళు కూడా శుభకార్యాలు జరిగితే ఇంకన్నీ అడిగేవంత దినాలలో ఎవరిని వారిని అడుగుతుంటారు. అన్ని వాళ్ళనంతా అడిగి ఆఖరికి ఇంకా పెళ్ళి తప్పుడు ఒకటే ఎవరు, సేవకుడు వచ్చి తాళి కట్టేయాలి. అది కూడా సేవకుడు, సార్ 2 అయింది, ఎంత అయింది. అదే తాళి కట్టించేటప్పుడు వస్తే మందిరంలోకి రాగానే ఇట్లా వస్తాడు ముందు, సార్ చెవులకు చెప్తారు, మరి ఎక్కువసేపు చెప్పొద్దు, ఇది టైం అయిపోయింది. ఏమైపోయిందంట, టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు చెప్పు సార్, ఎక్కువ చెప్పొద్దు అంటారండరా. మరి ఇంక అది దానికి ఏమి పత్రికలు ఏమి రాసి ఉంటారు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాస్తూ కింద ఏమంటాడు, ఇది పరిశుద్ధమైన వివాహము. ఏం పెట్టింటారు చెప్పండి, ఏం పెట్టింటారు అంటే పరిశుద్ధమైన వివాహములు ఏముంది, ఆచారాలు ఉంది, మూఢ నమ్మకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆచారాలు. పగలల్లో ఇంక అన్నీ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత రాత్రి అయిపోతే ఒకళ్ళు ప్రార్థనని పెట్టుకుంటాడా, బెటో మెరణ చెప్పు, డీజే పెట్టు, డిమ్మ డమ్మ 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 డమ్మ, తాగినోడెవడో, తలగొలగ కొట్టుకునేటెవడో, అన్ని బావులు కొట్టుకుని పొద్దున్నే వెళ్ళి పెండ్లు బలి జరిగా, పెండ్లు ఏడ జరిగా, ఎట్లా ప్రార్థన ధర బాగా జరగదు అంటారు. డీజేలు పెడితే, బిర్యానీలు పెడితే, కావాల్సింది మందులు పెడితే అప్పుడు అబ్బో నీ పెండ్లు భలే జరిగా. అది ప్రార్థన పెట్టిన పెండ్లు బాగా జరగదు అంటే అది దేవుడు లేడు కదా. చూడండి మూఢ నమ్మకాలు. అది ఏమైనా ఎవరికైనా కొత్తగా పెళ్ళిళ్ళు ఇది బాగా ఆచారాలు, అందరిని గురించి నేను చెప్పట్లేదు, కొందరి గురించి చెప్తున్నా. కొంతమంది నీతికి చేద్దాం పెళ్ళిళ్ళు అనుకొని పరిశుద్ధ వివాహం ఎవరిని ఆచారాలు చూసుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేశారనుకోండి, జరిగింది ఏదైనా సంఘటన కుటుంబంలో భార్యకు భర్తకు జరిగింది, నేను చెప్తున్నాను ఆ రోజు ఆ స్వామితకు పోయింటే ఆ ఏ దినం మంచిదో చెప్తుండే, ఈ సేవకుని పెట్టుకుంటే అడిగితివి, ఆ సేవకుడు ఏదో పలానా దినం అని చెప్పి ఈరోజు కాలు నీది కాదు తప్ప, ఆ సేవకుంది. సేవకుడు చెప్పిందంతా ఎవరికి వస్తుంది. చూడండి ఒకసారి ఎంత దుర్మార్గమైన జీవితం అనేది. అందుకే ఇక్కడ అంటాడు, నేను విధింపనిది, సెలవు ఇయ్యలేకున్నది, ఆచరించమని చెప్పలేంది మీరు ఆచరించారా, జాగ్రత్త, మీ పట్టణము నాశనమైపోతుంది, మీరంతా సమాధుల వలె కుప్పలు తెప్పలు పడిపోతాయి. సమాధులు శవాలని బెదిరించినాడు దేవుడు అప్పుడు. ఆ దినాల్లో బలిపీటలు కడతారా, పిల్లలను బలిస్తారా, ఆచారాలు ఎవడరా మీకు చెప్పింది, దేవుడు. చూడండి అక్కడ మీరు తర్వాత చదువుకోండి అధ్యాయమంతా. క్రైస్తవులమని చెప్పుకొని యెహోవా దేవుడని ఆచరించి మీరందరూ కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారని దేవుడు ఎంతో బాధపడ్డాడు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములు ఇంకో మాట చదవండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను కలహాప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు. ఈరోజు వినండి, సంఘములు కూడా ఆచారాలు పెట్టకూడదు, సంఘములో ఆచారాలు పెట్టకూడదు. సంఘానికి ఏం నేర్పియాలంటే క్రమం నేర్పాలి, భయభక్తి నేర్పాలి, సేవకుడు బతికే విధానం నేర్పాలి, పరిశుద్ధత నేర్పాలి, మేలు నేర్పాలి, ప్రజలకు నడిపించాల్సిన ఆ మార్గంలో సేవకుడు నడిపించాలి. ఓ సేవకుడుగా నువ్వు ఏం నేర్పిస్తున్నావు సంఘానికి? క్రమాలు నేర్పిస్తున్నావా, ఆచారాలు నేర్పిస్తున్నావా?
ఆచారాలు నేర్పించే సంఘము, ఆచారాలు నేర్పించే సేవకుడు, ఆచారాలు పాటించే కుటుంబాలు ఎప్పుడు చరిత్రలు బాగుపడినట్లుగా లేవు. బైబిల్లో చూడండి అనేక ఆచారాలు అండి. ఆచారాలు ఎంతవరకు మనకు ఆచారాలు? ఈ మూఢనమ్మకాల ఆచారాల మనుషుల్ని చంపుతాయి. జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేయక, మారు మనసు పొందక, దేవుని సన్నిధికి రాక, దేవుని భయభక్తి లేకుండా బ్రతక, మనుషుడికి బలము లేదు అని ఆచారాలు ఎంతకాలం? ఈ మూఢనమ్మకాలు మనం వదిలిపెట్టాలి. ఏం చేసుకున్నా దేవుని వాక్యం అంటుంది, మీరు బ్రతికినను సచ్చినను శరీరమందు ఆత్మయందును మీరు కృతజ్ఞతలు చెల్లించి ప్రతిది సమస్తము దేవునికి అర్పించుడి అని పౌలు గారు అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని మాటలు చెప్పాను? ఏం చంపుతాయి మనిషిని స్వభావాలు? ఒకటి, కోపం అనే స్వభావం మనిషిని చంపుతుంది. రెండవది, మూఢనమ్మకాలు మనిషిని చంపుతుంది. పిల్లి వచ్చినా, కొంతమంది పిల్లి ఎదురైనా అశుభమే. కుక్క ఎదురొచ్చినా కొంతమంది చూడండి బాగా ఢింగ్ అని చెప్పి బండి ఎదురుగా పోతుంటామా, పిల్ల అట్లా సరక్కని పోతుంది. అప్పుడు అట్లే ఉండు ఏమంటే పిల్ల అడ్డం వచ్చింది. ఏం చేస్తుంది పిల్ల అడ్డం వస్తే? చంపుతుందా? ఎవరైనా బల్లి పడితే చాలు, బల్లి పడితే చిచ్చి బల్లి పడితే అబ్బా బల్లి పడిన వెంటనే పోతారు, స్నానం చేస్తారు. అబ్బా దిక్కింది. అమ్మో, శరీరాన్ని కడుక్కున్నావు, మరి నీ హృదయ సంగతి ఏమిటి? శరీరం కడుక్కున్నావు, నీ మనసు సంగతి ఏమిటి? శరీరం అంతా కడుక్కున్నావు, నీ ఆచారాల సంగతి ఏమిటి? ఇంకా ఎవరైనా సమాధికి, ఇట్లాంటివన్నీ ఇంక మీకు ఎంత తెలిసినవే, నేను చెప్పాల్సిన అవసరమేం లేదు. సందర్భం కనుక చెప్తున్నా. ఎవరైనా సమాధులు బాగా చచ్చిపోయారనుకో, అమ్మో చూడకూడదంట, బెదవరాలు మకం చూడకూడదంట, భర్త చచ్చిపోయిన వాళ్ళు మకము చూడకూడదంట. ఇది చచ్చిపోయిన కాడ ఎవరైనా సచ్చిన నీళ్ళు, శవాన్ని కడిగిన నీళ్ళు దాటకూడదంట అంటుంటారు. మేము చిన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవించినాం కాబట్టి చెప్తున్నా. ఆగినప్పుడు అవ్వ రూపాయి అంటే ఇచ్చిందమ్మా, కనీసం సచ్చితాడు మకమని చూడుకుంటే ఎట్లా? నేనంటే నీకు తెలుదుగా పెద్ద పోటుకోడు, నువ్వు ఆ శవాన్ని కడిగిన నీళ్ళు దాటకూడదు. కడిగిన శవం నీళ్ళు దాటకూడదంట. పోయి చూసి తల్లిని చూసి బోరు నేడిసి వచ్చా, ఏమని చచ్చిపోయామా? మనుషులు చూడండి, 3 ఆచారాలు, 3 నమ్మకాలు. నీవు ఏదైతే ఆచారం పెట్టుకుంటావో అదే ఆచారం ఒక దయ్యపులాగా నిన్ను పడుతుంది. రెండవది ఏం చంపుతుంది? మూఢనమ్మకం. చివరి లూకా సువార్త 12వ అధ్యాయము 45వ వచనం. ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులు అనుకొని దాసులను దాసీలను వాడు కనిపెట్టని దినములలో ఎర్రగని గడియలో వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. హల్లెలూయా చెప్పడు గట్టిగా. ఒకటి, కోపము మనుషులను చంపుతుంది. రెండవది, మూఢనమ్మకం కూడా మనుషుల్ని చంపుతుంది. మూడవది ఏం చంపుతుంది తెలుసా? నిర్లక్ష్యం. చెప్పండి. ఏమి నిర్లక్ష్యం? ఏంటి నిర్లక్ష్యం అంటే? చెప్పండి, ఏంటి నిర్లక్ష్యం అంటే? మీకు చూపిస్తాను, అందరూ చూడండి. రే ఇటు రారా, ఎవడో ఒకడు రండిరా, ఇటు చూడండి, నేను చూడండి బాగా, మీకు అర్థమయ్యేట్లు చెప్తాను. ఇప్పుడు వీడున్నాడు, చూస్తున్నారా? వీడు ఎంతసేపును సోమరిపోతు. తెచ్చిన కాడికే పెడితే తింటాడు, తెచ్చిన కాడికి ఏమనిస్తే తింటాడు, అన్నీ చేస్తాడు. కానీ సోమరితనం ఎక్కువ. అంటే సోమరితనం ఎప్పుడు వస్తుంది మనిషికంటే? నిర్లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో, ప్రతి దాంట్లో నిర్లక్ష్యం చేస్తారో ఆ నిర్లక్ష్యంలో సోమరితనం వస్తుంది. ఇప్పుడు ఈయన జేబుల నుంచి, జేబులు ఏమైనా ఉన్నాయా? మరి ఏంటికి వచ్చినావు? జేబులు ఏం లేదా? సరే, డబ్బులు ఉన్నాయా? అటు పడే, కింద పడే. ఇప్పుడు నీకేమొచ్చింది? డబ్బులు పడిపోయినాయి. ఈ డబ్బులు ఎవరివి? వింటున్నారా? ఈ డబ్బులు ఎవరు? ఈయనవే. ఇప్పుడు ఇతను డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఇతను తీసుకోవాలి కదా. ఈ నిలబడి నాట్లను పిలిచాడంట, అన్నా రా
అంటే ఈ బాధ ఏమో కడప నొస్తుంది తలనొస్తుంది నేను అనుకున్నాను, వచ్చాను అనుకో, వచ్చేయమంటాడు ఆఖరు నాకు ఈ డబ్బులు తీసేవా, మరి నీకేమైందిరా చేతుల కాళ్ళు, నీకేమైందిరా చేతుల కాళ్ళు వంగి తీసుకోలేవా అంటే చూడండి శరీరాన్ని ఎంత బద్ధం చేసుకున్నాడు. ఈయనకి శరీర ఆ కాళ్ళు చేతులు ఉండి కూడా ఎంతసేపు అయితే పట్టుకొని తీసుకునేకే. ఇప్పుడు తీసుకో, నిర్లక్ష్యం లేనివాడు ఏం చేస్తాడు, పడిపోయిన దాన్ని తిరిగి ఏం జాగ్రత్త పడి దాన్ని కాపాడుకుంటాడు, కాపాడుకుంటాడు. కానీ నిర్లక్ష్యంతో ఉన్న వ్యక్తులకి ఏం జరుగుతుందో తెలుసా, కొన్నిసార్లు నిర్లక్ష్యమే నిన్ను చంపుతుంది, నిర్లక్ష్యమే నన్ను చంపుతుంది. ఏంటి నిర్ణయకి ఇంక ఉందిలే, ఏం కాదులే అనుకుంటే ఏమి కాదు అనేది ఏమవుతుంది, అదే అవుతుంది. ఆ రోజు నిర్లక్ష్యంతో నీ నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం వహించినందుకు ఏం జరుగుతుందో తెలుసు, ఒకరోజు నీకు నువ్వే బాధపడే దినం అంటూ వస్తుంది. ఇక్కడ యేసుప్రభు ఉపమానం చెప్తాడు. ఒక యజమానుడు అంటే ఒక దాసుని ఇంట్లో పెట్టి దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళుతూ ఏం చెప్పాడు తెలుసా, దాసుడా, ఇక్కడ నీ కింద మన ఇంట్లో పనివారులు ఉన్నారు, వీళ్ళకి కావాల్సింది ఆహారం పెట్టు, కావాల్సింది అన్నం పెట్టు, సమయం వచ్చినప్పుడు నీళ్ళు దాహమి, అన్ని విషయాలను జాగ్రత్త చూసుకొని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే లోపల ఏం చేశాడు తెలుసా, ఆయన వచ్చేది ఎప్పుడో, నన్ను అడిగేది ఎప్పుడో అని చెప్పి నిర్లక్ష్యం వహించి ఏం చేశాడు తెలుసా, దాసులను కష్టపెట్టుతున్నాడు. దాసులకు ఆహారం పెట్టాల్సినటువంటి దాసుడు, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు ఆహారం పెట్టాల్సిన దాసుడు, దప్పికొన్నప్పుడు దాహం ఇవ్వాల్సినటువంటి దాసుడు, ఆఖరికి తాను తిని మత్తుడైపోయి ఉంటే దాసుడు వచ్చాడు, చూశాడు, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేసావని చెప్పి అతన్ని ముందు శిక్షించాడు. ఈరోజు మన నిర్లక్ష్యమే ఒకరోజు మనల్ని ఏం చేస్తుందండి, నాశనం చేస్తుంది. మన నిర్లక్ష్యమే కొన్నిసార్లు మనకి ఏం చేస్తుంది, చంపుతుంది. జాగ్రత్త, నిర్లక్ష్యం ఉండకూడదు. మందిరం వచ్చే విషయంలోన నిర్లక్ష్యం ఉండకూడదు. అందుకని దేవుడు ఈ సొలొమోను ఏమంటాడో ప్రసంగ గ్రంథంలో, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా జాగ్రత్త చూసుకోవాలి. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, లేదా అశ్రద్ధ చేస్తున్నావా, లేదా హుషారుగా పరిగెత్తుకుంటూ ఉల్లాసంతో ఆనందంతో మందిరమైన ఏ పనైనా నిర్లక్ష్యంతో చేయకూడదు. నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు, నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. బైబిల్లో యోబు గ్రంథం 5:23 చదవండి, ఆ మాట భలే ఉంటుంది. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదువు, అడవి మృగములకు నువ్వు ఏమాత్రము. చూడండి ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు తెలుసా, ఆ అధ్యాయంలో రాస్తూ, ప్రళయము క్షామం వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. ప్రళయం అంటే ఏమిటి చెప్పండి, ప్రళయం అంటే ఏమిటి, క్షామం అంటే ఏమిటి? క్షామం అంటే రోగం, ప్రళయం అంటే సమస్యలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నీ వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు మన కింద మనం కూర్చున్నట్లుగా ఉండి మన చాప కింద నీరంతా వచ్చిందనుకోండి, మన కాళ్ళ కింద నీళ్ళు వచ్చాయనుకోండి, లేచి నిలబడి నడిచేటప్పుడు ఎవరు పడేది జారి, మనమే కదా. మరి చాప కింద నీళ్ళు వచ్చేటంత వరకు నువ్వేం చేసావు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు బాగుపడేవి కావు. నిర్లక్ష్యం ఉండకూడదు. ఆ నిర్లక్ష్యం ఒకరోజు మనల్ని ఏం చేస్తుందంటే నన్ను చంపుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయబడిన వారు చంపివేయబడ్డారు. దేవుడే చంపాడు కొన్నిసార్లు వారిని. నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు చంపాడు. ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ కుటుంబ విషయంలోనే సరే, సంఘ విషయంలోనే సరే, నీ వ్యక్తిగత జీవితంలోనే సరే, నీవు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి దాంట్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. హుషారుగా ఉండాలి. ఆ నిర్లక్ష్యం అనేది ఎవరిలో అయితే వెంటాడుతుందో వారి జీవితంలో ఎంతో శోధనలు మనం చూస్తారు. ఇక్కడ నోవాహు దినములో చూడండి, నోవాహుకి ఏం చెప్పాడు తెలుసా? నోవాహు, నేను ఈ భూమి మీద ప్రచండమైన వర్షాన్ని కుమ్మరిస్తాను నోవాహు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఈ నోవాహు అనుకుని ఉండొచ్చు, ఏమని, ఈ దేవుడికి చెప్పుతాడు, మాయమవుతాడు, నాకెందుకు వచ్చింది, ఎవరైనా నాశనం అయితే పర్లేదు, నేను ఒక్కడు బాగుంటే చాలు అనుకోవచ్చు కదా. మరి ఎందుకు అనుకోలేదు? దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేయలేదండి. దేవుని మాట నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా దేవుడు నాశనం చేస్తాడు. దాని మీద మనసు పెట్టి ఏం చేశాడు తెలుసా? 120 సంవత్సరాలు అందరికీ చెప్పాడు ఓపికతో.
ఓపికతో చెప్పారు. 120 సంవత్సరాలు చెప్పిన ఒకడంటే ఒకడు మారాడా? అందరు నిర్లక్ష్యం చేశారు. ఈడం పిచ్చోళ్ళ ఊక చెప్తుంటాడు, పిచ్చోడు, పని లేనోడు, పాట లేనోడు, పచ్చిమారికల వ్యాపారం పెట్టుకొని తిరుగుతాడు, ఇంకేం తెలుస్తుంది అన్నట్టుగా మనుషులు ఆ దినలో ఉన్నారు. 120 సంవత్సరాలు తిరిగి చెప్పాడండి నోవాహు, రే మారండి అయ్యా, ఒకరోజు ప్రళయం వస్తుందయ్యా, ఒకరోజు నీవు నాశనం అయిపోయే దినం వస్తుంది, ఆ ఉగ్రత దినం వస్తుంది, దేవుని కోపం వస్తుంది నీ మీద, మారండి అని 120 సంవత్సరాలు చెప్పినా ఒక్కని కంటే ఒక తలకాయలో ఎక్కించుకోలేదు. నోవాహు చెప్పిన దినములు అయిపోయి దేవుడు చెప్పిన దినం వచ్చింది. ఆ దినమే ప్రళయం. ఆ ప్రళయం రోజున ప్రచండమైన వర్షాన్ని కుమ్మరించినప్పుడు నోవాహు మమ్మల్ని కాపాడు, నీ ఓడలకు కూడా మమ్మల్ని చేర్చుకో అని ఎంత అరిచిన ఎవరు చేర్చుకుంటాడు? నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానికి ఎవరు ప్రాణము, దానికి ఎవరు బాధ్యత? నీవే కదా. నేను నిర్లక్ష్యం చేస్తే నా ప్రాణానికి నేనే బాధ్యత, మీ నిర్లక్ష్యానికి మీరు చేస్తే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే అంత నిర్లక్ష్యం చేశారు. ఆ దినాల్లో ఒకవేళ మారింటే ఆ రోజు ప్రళయం వచ్చేది కాదండి. నిన్వే పట్టణ ప్రజలు దేవుడు నాశనం చేస్తానన్నాడు, నాశనం చేస్తానన్నప్పుడు ప్రవర్తన సరి చేసుకున్నారు, నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు మనం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దాంట్లో మనము శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి ఉంటే మనం మరిన్ని కొన్నాళ్ళు బట్టగట్టి బయటపడే అవకాశం ఉంది. లేదా ఇంకా నిర్లక్ష్యంతో ఉన్నామా, ఆ నిర్లక్ష్యం ఒకరోజు నిన్ను చంపుతుంది. జాగ్రత్త. కాబట్టి దేవుడు చంపేది కాదు, మనుషులు చంపేది కాదు, మృగాలు చంపేది కాదు, మనలో ఉండే స్వభావాలు కొన్నిసార్లు మనల్ని చంపుతాయి. ఏమిటి చంపుతుంది చెప్పండి, ఎన్ని మాటలు చెప్పానో. ఏం చంపుతుంది? ఒకటి, మనలో ఉండే కోపమే కొన్నిసార్లు మనల్ని చంపుతుంది. రెండవది, మనలో ఉండే మూఢనమ్మకం ఆచారాలు మనుషుల్ని చంపుతాయి. మూడవది, నిర్లక్ష్యం, మనం చేసే నిర్లక్ష్యం మనల్ని చంపుతుంది. ఆ నిర్లక్ష్యం నుంచి, ఆ కోపము నుంచి, ఆ మూఢనమ్మక ఆచారాల నుంచి మనమందరము బయటపడదుముగాక. క్రమాన్ని నేర్చుకొని ప్రభువులో మరింత స్థిరులై దేవుని కొరకు బ్రతుకుదుముగాక.